నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరి మర్చిపోతామా అన్నట్టుగా ఏదైతే బీజేపీ మాధవ్ గారు పురంధేశ్వర్ గారు పెట్టినటువంటి ట్వీట్ గురించి చెప్తూ మీకు చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చారా అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి మర్చిపోవాల్సిన అంశాలు అవి అంటే ఏం చెప్తారు? ఇన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టినవి అన్ని ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అందరూ కూడా బీజేపీ అంటే భయపడుతున్నారు. వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకే అంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడానికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ వాళ్ళని అంటున్నాడు అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా అదే. పాపం అందరూ అసలు బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి భయం. ఎవరిని ఎన్నన్నా ఇక్కడ అమిత్ షా గారి గురించి కూడా మాట్లాడారు పేర్ని నాని గారు. ఇక్కడ అసలు ఈయన చెప్తున్న మాటలు ఫొటోస్తో సహా చూపిస్తున్నవి ఏంటి అంటే నిజంగానే రాములు వారి తల ఎవరు ఇరగొట్టారు, ఆ రోజు నరికేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మరి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసింది ఎవరు? విజయవాడ కనకదుర్గ వెండి సింహాలు ఎవరు మాయం చేశారు? ఇవన్నీ అడిగితే పేర్ని నాని ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆ రోజున కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి పోతే పోయింది విగ్రహం, ఇంకోటి తీసుకొచ్చి పెడతాం ఏంటంటే ఇప్పుడు అని మాట్లాడారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా పేర్ని నాని అదే మాట్లాడు, కొత్త విగ్రహాలు వచ్చేసాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో నిజంగా హిందువులకు సంబంధించినటువంటి ఒక ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మాడ వీధుల్ని చెడగొట్టారు. అటు దువ్వాడ శ్రీను కావచ్చు, దివ్వెల మాధురి కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ అన్యమత ప్రచారాలు జరిగాయి. ఇవన్నీ కాకుండా స్వామివారికి సంబంధించి విశేషమైనటువంటి పవిత్రమైన లడ్డుని కల్తీ చేశారు. సో ఈ రోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ మీరేం పీకారు అన్నట్టుగా మాట్లాడతారు, రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు మమ్మల్ని ఏం చేయలేకపోయారు కదా, మేము ఇంత విధ్వంసాన్ని చేశాము, రాష్ట్రం అంతా సర్వనాశనం చేశాము, మత కల్లోలాలు సృష్టించాము, పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఏ విధంగా చేశారండి వీళ్ళు చూసాము, ఎన్ని రకాలుగా మేము ఏం చేసినా కూడా మరి మమ్మల్ని ఏం చేశారు మరి అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఆయన క్వశ్చన్. ఏం చేయలేకపోయారు, మేము ఎన్ని విధ్వంసం ఏది చేసినా సరే. అన్యమత ప్రచారం విపరీతంగా మత మార్పిడి జరిగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకు జరిగింది, ఎవరు దానికి కారణం? స్కూలు పిల్లలకు కూడా పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి ఎవరు పంపిణీ చేశారు? గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరికీ బుక్స్తో పాటు దాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎవరి మతానికి ఎవరి కులానికి వాళ్ళకి పవిత్ర గ్రంథాలు ఉంటాయి, కాదని అంటలేదు. కానీ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా వీళ్ళు దిగజార్చారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇతను సతీ సమేతంగా అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏ రోజు కూడా పట్టు వస్త్రాలు సమర్పించలేదు. వీళ్ళు ఎలా మాట్లాడతారు హిందూ ధర్మం గురించి? మరి మొన్న అతను ఏ విధంగా మాంసాహారం ఎట్లా పెడతాడండి వినాయకుడి మండపాల్లో? ఎంతో పవిత్రంగా ఆ 9 రోజులు ఎవరు కూడా మాంసాహారం తినకుండా చక్కగా స్నానం చేసి చాలా నియమనిష్టలతో చేస్తారు. అలాంటిది మరి అంతా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎంత నీచంగా ఉన్నాయంటే ఈ రోజున పేర్ని నానికి ఏమాత్రం హక్కు లేదు మాట్లాడటానికి. పురంధరేశ్వరి గారిని, మాధవ్ గారిని, అవును ఇప్పుడు ఎవరమైనా సరే ఒక పోస్ట్ బాగుందంటే షేర్ చేస్తాం, దాంట్లో ఎడిట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరమైనా సరే 10 మందికి తెలియాలి ఈ విషయం, ఇది ఒక నాలెడ్జ్, తెలుసుకోవాలని చెప్పి అది మంచి విషయం అయినప్పుడు ఖచ్చితంగా షేర్లు చేస్తాం. అది కాపీ పేస్ట్ అంటే ఎట్లా కుదిరిద్ది? ఈ రోజున వీళ్ళలాగా ఇప్పుడు ఈయన ఒక స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నాడు కదా, మరి ఈయన అది చెప్తున్నాడు అద్దెకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ పార్టీ అని. మరి ఇప్పుడు ఈయన ఎవరి పార్టీ అద్దెకి తీసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరిది? ఎవరు స్థాపించారు? ఆ స్థాపించిన వ్యక్తి పార్టీలో ఉన్నాడా? లేడు, బయటకు నెట్టేశారు, సస్పెండ్ చేసేసారు. అంటే వీళ్ళు చేసే పనులు ఏవి సక్రమంగా లేవు. క్వశ్చన్ చేసేటప్పుడు కనీసం మనం ఈ మాట అడిగే హక్కు మనకు ఉందా లేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము? బ్రాహ్మణుల మీద విపరీతమైన ఏదైతే అక్కడున్న ఆ హుండీల గురించి కానివ్వండి, వచ్చే కానుకల విషయంలో కూడా ఎంత చీప్గా బిహేవ్ చేశారు, వాళ్ళ మీద చివరికి చేయి చేసుకునే పరిస్థితి. అంటే 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అవి కూడా చెప్పాలి. పేర్ని నాని ఈ రోజున ఏ ఫోటోలు స్క్రీన్లు పెట్టేసి చెప్తున్నాడు, ఇదిగో ఈ పోస్ట్ షేర్ చేశారు పురంధరేశ్వరి గారు, అమిత్ షా. మర్చిపోయాను, ఇక్కడ కేసు సిబిఐకి అప్పచెప్పామన్నారు. చాలా కేసులు అప్పచెప్పారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అవన్నీ ఫేకేనంట. అన్నీ కూడా జీవో పాస్ చేసాం సంతకాలు పెట్టేస్తే ఏది ఒక్క జీవో పాస్ అయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే కేవలం ప్రజలను నమ్మించడం కోసం. ఇదిగో ఈ రోజు ఏ విధంగా చెప్తున్నాడు అమిత్ షా గారు, మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని మేము ఎప్పుడో అయిపోయింది, మేము అప్పచెప్పేసాం వాళ్ళకి, మాకేం సంబంధం అని. అంటే మేము ఇట్లాగా విగ్రహాలు ధ్వంసం చేస్తాం, మత కల్లోహాలు సృష్టిస్తాం, ఏదైనా చేస్తాము, ఒక జీవో పాస్ చేస్తాం, మీ ఇష్టం, మీరు ఎంక్వైరీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఉంది.
ఈ రోజున దొంగలే సవాలు విసురుతున్నారు. అదే కూడా మనం చూసుకుంటే ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొడటానికే మళ్ళీ పేర్ని నాని ఇలాంటివన్నీ మొదలుపెట్టాడా? వాస్తవానికి వైసీపీ హయాంలో జరిగినటువంటి ఒక అన్ని అంశాలు ఒప్పుకుంటూనే అవును గతంలో జరిగినందువల్లనే ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చిన ఫలితాల వల్ల వాళ్ళకి అర్థమైపోయింది ఏం జరగబోతుందని సంగతి. సో గతంలో ఇవన్నీ జరిగాయని చెప్పి ఒప్పుకుంటేనే ఈరోజు పేర్ని నాని వచ్చేసి నిజంగా టీడీపీకి జనసేన పార్టీ అద్దెకిచ్చేసిందా, మీరు కూడా ఒక పని చేయండి, బీజేపీ పార్టీని తీసుకెళ్ళిపోయి టీడీపీకి అద్దెకిచ్చేయండి లేదా దానిలో కలిపేయండి అని చెప్పి నిజంగా పేర్ని నానికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పారా? ఇది టీడీపీ పార్టీలో మేము అద్దెకిచ్చేసాం, మేము అమ్మేసాం అని చెప్పేసి అన్నారా? సో ఏ రకంగా మాట్లాడుతున్నాడు పేర్ని నాని అంటే ఎలా చూస్తారు? దాంతోపాటు నిన్నగాక మొన్న దాదాపు 9వ తారీఖు జరిగినటువంటి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చారు, మరి వీళ్ళ పార్టీని ఎవరికి అమ్మేశారు అంటే ఏం చెప్తారు? వీళ్ళు అమ్మేయటం కాదు, ఇంకా అసలు వీళ్ళకి చాలా ఇంకా చెప్పలేమండి. వాళ్ళ పార్టీ లేదు అసలు, దానికి ఒక అది ఉనికి అనేది కోల్పోయింది. ప్రతిపక్ష హోదా కూడా లేదు, అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు మొన్న జరిగిన ఎలక్షన్లో. ఈ రోజున గత్యంతరం లేక ఎటు ఏ దిక్కు తోచక పాలుపోని పరిస్థితిలో నీవే శరణు అంట మోడీ గారికి మద్దతు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే అడిగారు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు మైండ్ ఉందా పోయిందా, ఏం పుట్టకు పుట్టావయ్యా నువ్వు, మరి ఇదిగో మిమ్మల్ని ఓడిచ్చారు, వాళ్ళంతా కూటమిగా ఏర్పడ్డారు, ఆ కూటమికి ఈ రోజు నువ్వు మద్దతు ఇస్తున్నావంటే ఏ విధంగా చూడాలి అని అడిగారు. మరి ఇప్పుడు పేర్ని నాని మరి ప్రెస్ మీట్ పెట్టి అడగటాన్ని ఎవరి పార్టీలు ఎవరికి అద్దెకిచ్చారు దానికంటే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా ఓడించిన ప్రజలు, మరి కూటమిగా ఏర్పడిన కూటమి, మరి ఈ రోజున మీరు 11 స్థానాలకు పరిమితం అయ్యి ఎవరికి ఇచ్చారు మద్దతు? జగన్మోహన్ రెడ్డికి తెలీదా? మళ్ళీ మీలో మీకే మళ్ళీ ముసలం పుట్టింది. ఎందుకు అనంటే మరి దాంట్లో కూడా ఓట్లు ఏ విధంగా వేశారు, ఎవరికి వేశారు, క్రాస్ ఓటింగ్ జరిగిందని అన్నీ బయటకు వస్తున్నాయి. మరి దానికి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఈ రోజున పార్టీ. అంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి తోడు ఇలాంటి నీతి వాక్యాలు చెప్తా ఉంటే అవినీతి చేసే వాళ్ళం మాత్రం మేమేను, కానీ నీతి వాక్యాలు మాత్రం చెబుతాము అనే దాన్ని ఏ విధంగా చూడాలంటే పేర్ని నాని మరి జగన్మోహన్ రెడ్డి నిన్నబెట్టిన ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత పచ్చి అబద్ధాలు చేసిన పనులు కూడా వేరేగా వక్రీకరించి చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి? వీళ్ళ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఈ విధంగా అబద్ధాలు చెప్పుకోవటం. అంటే ఒక అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి, కనీసం అబద్ధం ఆడటం కూడా చేత కదంటారా అంటారు. అవినీతి చేయటం మాత్రమే చేతవు, ఈ విధంగా లేనిపోయిన అబద్ధాలు ఇలాంటివన్నీ కూడా లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మాత్రం ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అంకితం. అది మాత్రం సో చూద్దాండి, మొత్తానికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడా, అసలుకే బీజేపీతో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏదో జరిగిపోద్ది అనేటువంటి ఒక దాన్ని పూర్తిగా బ్రేక్ చేశాడా? ఇప్పుడు బీజేపీని కూడా అనడంతో ఖచ్చితంగా జగన్కి మూడిందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.